హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మిరాని. మీరందరూ ఎలా ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇంకొక వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. సో చాలా ఎగ్జైటింగ్గా ఉంది నా వాయిస్, ఎందుకంటే బికాజ్ మీ అందరినీ 3 డేస్ నేను మిస్ అవుతున్నాను. అబ్బా, జనవరి 1 రోజు వీడియో పెట్టాను. చాలా వీడియోస్ ఉన్నాయి పెట్టాల్సినాయి, ఎగ్జైటింగ్ వీడియోస్, అవన్నీ మీతో షేర్ చేయాలి. నేనైతే మళ్ళీ బ్యాక్ వచ్చేసాను. సో న్యూ ఇయర్ రోజు మా అబ్బాయి దిగిన స్టిల్స్ అనమాట ఇవి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే మీకు నచ్చితేనే నా ఛానల్ చెక్ చేసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దట్ నా వీడియోస్ మీరందరూ మిస్ అవ్వకుండా చూసేయచ్చు. సో న్యూ ఇయర్ రోజు నేను బ్లాగ్ పోస్ట్ చేశాను కదా, హ్యాపీ న్యూ ఇయర్ విషెస్. తర్వాత మేమందరం కొంచెం బయటకు వెళ్దామని డిసైడ్ అయ్యి బయటకు వెళ్తున్నాం అనమాట. సో అసలు ఈ న్యూ ఇయర్ అయితే నేను ఏమీ ప్లాన్ చేయలేదు, బికాజ్ ఎవ్రీ న్యూ ఇయర్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఒక రిజల్యూషన్ అనుకోవడము, ఫాలో అవ్వడము, ఇట్లా ఉంటేనే అవుతుంది అనుకోవడము అని అనుకునేదాన్ని. ఈ న్యూ ఇయర్ అయితే చాలా బద్ధకంగా నడిచింది నాకైతే. చెప్పాలి అంటే నేను 12 వరకు నిద్రపోయాను. ఎప్పుడూ నిద్రపోలేదు. 12 వరకు నిద్రపోయి 12కి లేచి ప్రేయర్కి వెళ్ళాను అనమాట. కానీ నాకైతే చాలా బద్ధకంగా అనిపించింది. బట్ న్యూ ఇయర్ రోజు అయితే చాలా యాక్టివ్గా ఉన్నాను. అంటే నైట్ అంతా పడుకుండిపోయి మార్నింగ్ అంతా లేచి నా వర్క్స్ నేను చేసుకున్నాను. అండ్ నా న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇంక బయటకు వెళ్ళకపోతే అలాగే ఉండిపోతాం బద్ధకంగా అని బయటకు వెళ్దామని చెల్లిని అడిగితే సరే అనింది. నేనైతే మార్నింగ్ నుంచి ఇంకా అంట్లు బట్టలు అవన్నీ అయిపోయిన తర్వాత బయటకైతే రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాం అనమాట. సో తెలుసు కదా, ఆల్మోస్ట్ ఇంకా నేనే డ్రైవింగ్ అనమాట. అది నేను చదువుకున్న స్కూల్. అబ్బా, ఆల్రెడీ మీరు చూశారు, హైవేలో వెళ్తున్నాము. ఎక్కడికి అంటే నా ప్రీవియస్ వీడియోస్లో మీరు చూశారు, అక్కడికే వెళ్తున్నాం అనమాట. సో కాకపోతే మా చెల్లి ఏంటంటే న్యూ ఇయర్ కదా, ఎప్పుడు నేనే పార్టీస్ ఇస్తాను, మీరు నాకు పార్టీస్ ఇవ్వరు అని గట్టిగా అనిందనమాట. సో నాకు కూడా చాలా అంటే ఇష్టం అనమాట. నేను మా చెల్లికి నా చేత్తో నా మనీతో పార్టీ ఇవ్వాలి, ఇంట్లో వాళ్ళకి ఏదన్నా తేవాలి అని. కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ అంటే సంథింగ్ నాకు ఒక ఇన్కమ్ అనేది ఉంటే డెఫినెట్గా నేను చేస్తాను. నాకు ప్రజెంట్ ఏ ఇన్కమ్ లేదు కాబట్టి, సో కొంత అమౌంట్ నా దగ్గర ఉంది కాబట్టి ఆ అమౌంట్తో నేను మా చెల్లికి పార్టీ ఇవ్వాలి అని నేను డిసైడ్ అయ్యాను అనమాట. తను అడిగిందే తరువాయి, అసలు అడగకుండానే ఇద్దామనుకున్నా, తను అడిగింది కాబట్టి ఏదో చిన్న పార్టీలు అండి, మరీ పెద్ద పార్టీ ఏం కాదు అది. సో వెళ్ళిపోయాము. మీ అందరికీ తెలుసు ఇది దాబా అనమాట. మాకు ఇంటికి దగ్గరలో ఒక 15 మినిట్స్ పడుతుంది అంతే. స్కూటీ మీద వచ్చేసాము. సో నాకు అప్పటికి టైఫాయిడ్ ఫీవర్ అనమాట. ఆ రోజే నాకు కోర్స్ వేసుకోవడం అయిపోయింది. సో నేను ఇంకా ఈ ఇయర్ అంతా కూడా నేను నాన్ వెజ్ జోలికి వెళ్ళనని బాగా గట్టిగా అనుకున్నాను అనమాట. ఇది కూడా ఒక రిజల్యూషన్ అని మీరు అనుకోవచ్చు. ఓన్లీ వెజ్ మీదే ఫోకస్ చేస్తున్నా, వెజ్జే తినాలి, స్ట్రిక్ట్ డైటింగ్ అయితే చేస్తున్నాను. అండ్ నాన్ వెజ్ కూడా తినట్లేదు, నేను తినకూడదని డిసైడ్ అయిపోయాను. మీకు ఇయర్ ఎండింగ్లో చెప్పాను కదా, అదే కంటిన్యూ అవుతుంది. సో ఇక్కడ కాన్వర్జేషన్ జరుగుతుంది నాకు, మా అబ్బాయికి అండ్ మా చెల్లికి. పార్టీ ఇవ్వాలి కదా అంటే నేను అప్పుడు అది చేసా, ఇప్పుడు ఇది చేసా అని మా వాడు చెప్తున్నాడు అనమాట. సో ఆ రోజు న్యూ ఇయర్ కాబట్టి మేము వచ్చేటప్పటికే క్రౌడ్ ఉన్నారు. మేము వెళ్ళే టైంకి వెళ్ళిపోయారనమాట. ప్రశాంతంగా మెన్యూ చూస్తే మెన్యూలో ఐటమ్స్ మాత్రమే ఉంటాయి, కాస్ట్ ఉండదు. వాళ్ళు మమ్మల్ని చూసి కాస్ట్ చెప్తారు ఏంటో నాకు అసలు అర్థమే కాదనమాట. సో చూస్తే ఇక్కడ మా పిల్లలకి బెంచ్ అందదని ఆ టేబుల్ ఒకటికి 4 కుర్చీలు వేసుకొని కూర్చున్నారనమాట. అది మా చెల్లి ఇచ్చిన ఐడియా. సో యాజ్ యూజువల్ వెజ్జే మేము ఆర్డర్ చెప్పాము. అండ్ న్యూ ఇయర్ రోజు పెద్దగా నేనేం రెడీ అవ్వలేదు, మా చెల్లి కూడా ఎవ్వరు కూడా రెడీ అవ్వలేదు. సో మా పిల్లల్ని నేను రెడీ అయినా అవ్వకపోయినా మా పిల్లల్ని మాత్రం రెడీ చేస్తాను. నాకు అదొక ఆనందం అనమాట. అదొక ఆనందం అంటే తల్లులందరూ అంతే, తల్లులు ఎలా ఉన్నా పిల్లల్ని బాగా రెడీ చేసి బాగా ఉండాలని కోరుకుంటారు కదా. ఇది మీలో ఎంతమంది అగ్రీ చేస్తారు? డెఫినెట్గా నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. సో ఇక్కడ పన్నీర్ బటర్ మసాలా అండ్ పుల్కాస్ అనమాట. ఇక్కడ పుల్కాసే ఉంటాయి, ఫ్రైడ్ రైసెస్ కూడా ఉంటాయి. మేము ఎప్పుడు ట్రై చేయలేదు, పుల్కాస్ కోసమే వస్తాం అనమాట. చాలామంది కూడా పుల్కాస్ తినడానికి వస్తారు, ఎందుకంటే దాబాలో బాగుంటాయి, డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కాబట్టి పుల్కాసు తినడానికి వస్తారు. సో ఇంక మేము కూడా అందుకోసమే వెళ్ళామన్నమాట. సో అలా అలా అయిపోయింది. సో ఇంకా మేము ఆర్డర్ చెప్పాము, అది వచ్చింది. నేనైతే వీడియోలు తమ్మునేల కోసం ఫొటోస్ అలా తీసుకుంటున్నాను. కానీ నాకు ఒక హ్యాపీ థింగ్ ఏంటంటే ఈ పార్టీ ఇచ్చేటప్పుడు నేను చాలా గట్టిగా అనుకున్నాను, ఇది ఫస్ట్ పార్టీ న్యూ ఇయర్లో నేను మా చెల్లికి ఇస్తున్నాను. ఈ ఇయర్ అంతా కూడా నేను మా చెల్లికి అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్కి పార్టీస్ ఇస్తూనే ఉండాలి విత్ మై మనీ అని నేను గట్టిగా అనుకున్నాను. అది డెఫినెట్గా జరగాలని నేనైతే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. సో మన
ఓన్ మనీతో ఏదైనా చేస్తే ఆ కిక్కే వేరు కదా. నాకు అలాంటి సాటిస్ఫాక్షన్స్ అంటే భలే ఇష్టం అనమాట. ఆ రోజైతే అలా మేమందరం కూర్చొని చక్కగా తినేసాం. మా చిన్నోడైతే అస్సలు తినలేదు. మా పెద్దోడు కూడా లైట్‌గా తిన్నాడు. తీసుకున్న దానికి న్యాయం చేయాలి కాబట్టి నేను మా చెల్లి తినేసాము. అలా నా చేతి పట్టి న్యూ ఇయర్ రోజు మా చెల్లికి ఇచ్చేసా అనమాట. మీ న్యూ ఇయర్ మీరెలా సెలబ్రేట్ చేశారనేది డెఫినెట్‌గా నా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో నేనైతే కావాలని హ్యాపీనెస్ కోసం ఆ రోజు వెళ్ళాము. ఇలా అయితే మా వ్లాగ్ అయిపోయింది. నేను అంతవరకే షూట్ చేశాను. ఇంక అంతకు మించి షూట్ చేయలేదు. సో అదనమాట పన్నీర్ బటర్ మసాలా అండ్ పుల్కాస్. ఇంక నెక్స్ట్ కాజు పన్నీర్ కూడా చెప్పాము. పన్నీర్ బటర్ మసాలా కంటే కూడా కాజు పన్నీర్ అదే బాగుంది. మేము తినేసి అమ్మకు కూడా తీసుకొచ్చేసాం అనమాట. అసలు అమ్మ వద్దంటే వద్దనింది. కానీ మేము తిన్నాం కాబట్టి న్యూ ఇయర్ రోజు ఎంతో కొంత తినాలి హ్యాపీగా అని అమ్మకు కూడా తీసుకొచ్చాం అనమాట. ఇక్కడ నా న్యూ ఇయర్ ఫోటో ఫస్ట్ న్యూ ఇయర్ రోజు నేను దిగిన సెల్ఫీ అనమాట. సో ఇది న్యూ ఇయర్ అయిపోయి 4 డేస్ అయిపోతుంది. సో నేను ఎవ్రీడే వీడియో డే 1 డే 2 అలా పెట్టాలని డిసైడ్ అయ్యాను. ఇక నుంచి కంటిన్యూగా చెప్పిందే చెప్పను, చేసి చూపిస్తాను అనమాట. అది ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది డెఫినెట్గా నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ. బై బై, టేక్ కేర్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్. డోంట్ ఫర్గెట్